పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం శనివారం తెల్లవారుజామున భక్తి పార్వత్యంతో పాటు దేశభక్తి ఉత్సాహంతో కళకళలాడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు నగర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే నగర సంకీర్తన ఈ వారం ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో కలిసి జరిగింది. బ్రహ్మ ముహూర్తంలో సంప్రదాయ వస్త్రధారణలో నుదుట గోవింద నామాలతో భక్తులు గోవిందరాజస్వామి ఆలయం తూర్పు మాడవీధిలోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు చేరుకొని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీహరి నామస్మరణతో నగర సంకీర్తన ప్రారంభించారు. 4 మాడవీధుల్లో కొనసాగిన ఈ కార్యక్రమంలో గోవింద గోవింద నామస్మరణతో తిరుపతి వీధులు బారుమోగాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భజన మండలి కళాకారులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో దేశభక్తిని చాటుతూ నగర ప్రజలకు దేశప్రేమ సందేశాన్ని అందించారు. భక్తి, దేశభక్తి రెండింటినీ మేళవించిన ఈ కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భజన మండలి కళాకారులు, ప్రవచనకర్త చంద్రమౌళి, కొండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మున్నాదిరెడ్డి, అన్నూరు మునరత్నమాచారి, తిరుపలాచారి, వాసు, కృష్ణరాజు, కృష్ణయ్య, మధు, నాగేశ్వరరెడ్డి, నాగార్జున రెడ్డి, మోహన్ రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, పెరియస్వామి రామకుమార్, శ్రావణి, ధనమ్మ, అరుణమ్మ, జయమ్మ, విగ్రహాల కళ్యాణి, సుశీల, జ్యోతి, పావని, పద్మ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు నగర సంకీర్తన మండలి సభ్యుల ద్వారా ప్రతి శనివారం జరుగుతున్న నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ ఈ తిరు మాడా వీధుల్లో భజన చేశాము. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వాతంత్రం రావడానికి కృషి చేసిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ, ఈ స్వాతంత్ర ఫలాలను మనం అంతా అనుభవిస్తూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ కృషి చేయాలని, ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో మన దేశం గురించి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయనకు మనందరూ ఆయన స్ఫూర్తిని తీసుకుని మనందరూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సామాన్యులు, రైతులు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కరిమారయ్యమ్మ తల్లి దేవాలయం ఈరోజు భక్తులంతా కూడా ఆగస్టు 15కి భజన చేస్తూ, అట్లాగే మన భారత్ మాతకి జై జై అంటూ గోవిందరాజ స్వామి మాడా వీధుల్లో అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ భజన కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి శనివారము చేస్తున్నారు. అందరూ చాలా ఆరోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. ఓం భక్త జనం బృందానికి నమస్కరిస్తూ, ప్రతి శనివారం కూడా ఇక్కడ నగర సంకీర్తన చేయడానికి కొనుక్కున్నటువంటి ఉండాల గోపీనాథ్కి, ఆయనకి ఆరోగ్య సహోదర కళ్యాణాన్ని దీవిస్తూ నాడు దీనికి వచ్చినటువంటి భజన మండలి భక్తులకి అందరికీ కూడా నా నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో ప్రతి శనివారము ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతోంది. అందులో నేను భాగం పంచుకోవడానికి అదృష్టం చేసినాను. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా ఆనందంగా భజనలు చేసుకుంటూ, కోలాటం చేసుకుంటూ ఎంత ఆనందం పుడుతున్నారు. ఎంత ఆనందంతో పాటు ఆరోగ్యంగా వస్తుంది. ఒక్కరికి ఎంతో స్పష్టంగా 5 గంటలకంతా వచ్చి ఉంటున్నారు. సో ఈ ప్రోగ్రాంలో ఈ యొక్క భజన ప్రతి తిరుపతి వాసులందరూ భాగం పంచుకోవాలని కోరుతూ, అందరికి ఆస్మరిస్తూ వాళ్ళ యొక్క భక్తి ప్రార్థనలు చాటుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు.